హలో లిజనర్స్, వెల్కమ్ టు స్కెచ్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు మీకు ఒక చిన్న కథ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇందులో మోరల్ ఏంటి, ఇది వెతకకుండా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అండ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయా అంటే జరుగుతుంటాయని తర్వాత మనం అర్థమవుతుంది. బట్ ఓవరాల్గా కథ అయితే ఏం లేదు భయ్యా. ఒక ఫ్యామిలీ బంగ్లాదేశ్ నుంచి కెనడాకి మూవ్ అయ్యారు. వాళ్ళు మూవ్ అయిన తర్వాత ఆబ్వియస్గా ఎవరు ఎక్కడి నుంచి కొత్తగా ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ మూవ్ అవుతుంటే కష్టాలు పడతారు, అదంతా కామన్. సో ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ వాళ్ళు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు, ఒక గ్రాండ్ మదర్. అంటే ఆ హస్బెండ్ వాళ్ళ మదర్ కూడా వాళ్ళతో పాటు బంగ్లాదేశ్ నుంచి కెనడాకి మూవ్ అయ్యారు. మూవ్ అయిన తర్వాత వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు అవన్నీ రావు అంత ఈజీగా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు. వాళ్ళు వచ్చిన రెఫ్యూజీ స్టేటస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంత ఈజీ కాదు. కానీ ఓవరాల్గా ఏదో వచ్చిన కారు కొనుక్కున్నాడు అతను. కారు కొనుక్కుని అతను ట్యాక్సీ నడపడం మొదలుపెట్టాడు. వాళ్ళ పిల్లలు అప్పుడే ఇంకా స్కూల్లో హై స్కూల్కి వచ్చారు, అంటే కాలేజ్ రేంజ్కి వచ్చారన్నమాట. ఓవరాల్గా 10th ఇంటర్మీడియట్ ఆ టైంకి. ఇది జనరల్గా మనకి కల్చర్లో ఏంటంటే ఇంటర్మీడియట్కి ఆ టైంకి వచ్చేసరికి ఆబ్వియస్లీ మన బాడీలో హార్మోన్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి, మన ఆలోచన విధానాలు చేంజ్ అవుతుంటాయి, మనం ఎక్కడ ఉన్నామనేది కూడా మనం గ్రహిస్తాం. అది మన బాడీ అదంతా మనం కూడా గ్రహిస్తాం. చుట్టూ పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం ఏంటి అనేది. సో వాళ్ళు ఎలా ఉన్నారు, మనం అలాగే ఉండడానికి ప్రయత్నిస్తాము. అది వెరీ కామన్. ఈ కంట్రీలో ఎలా ఉంటారు ఏంటి అని తెలుసుకుని కొంచెం టైం తీసుకుని మనం అలాగే బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాం. బేసిక్గా ముస్లిం ఫ్యామిలీ అనేసరికి కొంచెం పట్టింపులు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళేమో నువ్వు పరదా అవి వేసుకోవాలి, ఇలాగా జుట్టు వేసుకుని వెళ్ళకూడదు అవన్నీ చెప్తూ ఉంటే అమ్మాయి కొంచెం కోపం వచ్చేది, చిరాకు వచ్చేది. అమ్మాయి నెమ్మదిగా వాళ్ళు చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా హెయిర్ కట్ చేసుకుని వెళ్ళిపోయింది ఒక రోజు ఇంటికి. ఇదేంటి ఇలాగ నువ్వు షార్ట్ హెయిర్ చేసుకొచ్చావు అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మ కొంచెం చిరాకు పడింది, వాళ్ళ నాన్నమ్మ కూడా చిరాకు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నాన్న, అంటే ఆయన ఎప్పుడైతే క్యాబ్ డ్రైవింగ్ అంతా చేసి రాత్రి వస్తుంటాడు కదా, ఉదయం అంతా క్యాబ్ డ్రైవ్ చేసుకుని రాత్రి వచ్చేసరికి చూసేసరికి ఆ అమ్మాయి ఇలా తయారయ్యేసరికి ఆయన కోపం వచ్చి కొట్టడం మొదలుపెట్టాడు. ఇది చూసి ఆ అబ్బాయి ఎవరైతే తమ్ముడు, బేసిక్గా ఆ అమ్మాయికి తమ్ముడు ఎవడైతే ఉన్నాడో చూసి ఏంటిదంతా నాకు అని చెప్పి కొంచెం డిస్టర్బ్ ఫీల్ అయ్యాడు ఫ్యామిలీలో. ఈ విధంగా ఆ అమ్మాయి ఎప్పుడైతే లిప్స్టిక్లు పెట్టుకోవడము, ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇలా రెడీ అవుతూ స్కూల్కి కాలేజీకి వెళ్తూ ఉంటే వాళ్ళు నచ్చక వాళ్ళ నాన్న అప్పుడప్పుడు చేయి వేయడము, ఇదంతా చూసి ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్గానే ఉండింది పిల్లల్లో పర్టికులర్గా. ఈ అబ్బాయికి నెమ్మదిగా డిటాచ్ అయిపోయాడు ఫ్యామిలీ నుంచి. అప్పటిదాకా బాగా చదువుతున్న పిల్లాడు నెమ్మదిగా తను కాలేజ్కి వచ్చేసరికి వెళ్ళకపోవడము, ఆ విషయం ఇంట్లో చెప్పకపోవడము. మంచి యూనివర్సిటీలోనే జాయిన్ అయ్యాడు కానీ వెళ్ళిన వితిన్ ఫ్యూ మంత్స్కే డ్రాప్ అవుట్ అయిపోయాడు. ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా రోజు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆ కుర్రాడు లైబ్రరీకి వెళ్ళిపోయి, లైబ్రరీలో ఫ్రీ ఇంటర్నెట్ అవన్నీ ఉంటాయి ఇక్కడ జనరల్గా, అక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడుకునేవాడు. ఆ గేమ్స్ ఆడుకోవడము, తర్వాత ఆ గేమ్స్లో ఎవరైతే ఉంటారో అవతల పక్క, ఇప్పుడు పబ్జీ లాంటి మీరు ఆడారనుకోండి, ఎవరో తెలియని వాళ్ళతో ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకంటూ ఒక చాట్ అదంతా ఫామ్ అవుతుంది కదా, అలాగే గ్రూప్స్ ఉంటాయి ప్రతి గేమ్కి. అలాగే ఈ గేమర్స్ చాట్ ఏదైతే ఉందో అందులో బాగా యాక్టివ్గా ఉండడము, వాళ్ళందరితో మాట్లాడడం అంతా చేసిన ఈ పిల్లాడు నెమ్మదిగా స్కూళ్ళు డ్రాప్ అవుట్ అయిపోయిన విషయం ఎవరికి చెప్పకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు 3-4 ఏళ్ళు. ఇంట్లో ఇస్తున్న డబ్బులు మొత్తం, అంటే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కావాల్సిన డబ్బులని ఇలా తీసుకోవడాలు, అతనికి కావాల్సిన జల్సాలన్నీ చేసుకోవడాలు, వీడియో గేమ్లు ఆడుకోవడాలు చేసేవాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది కాదు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వేరే వాళ్ళు కూడా మేము కలుస్తాం కదా ఆబ్వియస్గా కొన్నాళ్ళు అయ్యాక, మీరు ఎక్కడ చదువుతున్నారు అంటే ఇలాగా పలానా యూనివర్సిటీలో నేను చదువుతున్నానంటే, మా అబ్బాయి కూడా అక్కడే జాయిన్ అవుతున్నాడు, మనం ఫస్ట్ డే ఆఫ్ ద క్లాస్ నాడు మీట్ అవుదామా అది ఇది అని అబ్బాయి అన్నప్పుడు, ఈ అబ్బాయి కొంచెం జడ్సాడు, ఇదేంటి రేపు కలుద్దాం అంటున్నాడు, ఇప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళట్లేదు కదా అని చెప్పి కొంచెం భయం ఫీల్ అయ్యాడు. సో ఈ విషయం ఎప్పటికైనా బయటకు వెళ్ళిపోతుంది, తెలిసిపోతుంది అనేది కొంచెం బాగా ఫీల్ అయ్యాడు. అయితే ఎవరితో చెప్పుకోవడానికి లేదు ఈ అబ్బాయికి ఉన్న బాధ. ఆ గేమర్స్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళతో చెప్పుకునేవాడు, ఇలాగ నేను డ్రాప్అవుట్ అయిపోయిన విషయం ఇంట్లో చెప్పట్లేదు అని. దిస్ ఈజ్ వెరీ కామన్ థింగ్. అంటే మన ఇండియాలో ఇది చాలా పెద్ద మ్యాటర్. ట్యూషన్కైనా వెళ్ళకపోతే కనుక వాడు అబద్ధం ఆడి ఎక్కడికైనా తిరుగుతున్నాడంటే కనుక చెదకొట్టేస్తారు. అది చాలా పెద్ద మ్యాటర్ ఇండియాలో. ఇక్కడ యూనివర్సిటీలు కూడా డ్రాప్అవుట్ అయిపోతారు కానీ పేరెంట్స్కి తెలియదు. ఇది చాలా కామన్ మ్యాటర్. ఇది అంత ఇది కాదు, అంటే ఇది ఏదో పెద్ద సీక్రెట్, లేకపోతే ఇది చాలామంది చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో అందరూ ఆ అబ్బాయి కూడా అలాగే చూసి చేశాడు. వాట్ ఎవర్ హ్యాపెండ్ చెప్పలేదు ఎవరికిను. సో డే 1 నాడు కలుద్దాం అన్నప్పుడు, కొత్త క్లాస్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ అబ్బాయి ఏమో సరే అని చెప్పేసి ఊరుకున్నాడు. కానీ మనసులో ఇంకా ఎక్కువ బాధ పెరిగిపోతుంది, అరే ఇంట్లో చెప్పట్లేదు, నేను చెప్పలేకపోతున్నాను అని. ఈ అబద్ధం అనేది ఏదేదో ఉందో దాన్ని 2-3 ఏళ్ళు కంటిన్యూ చేసుకుంటూ రావడం వల్ల అది ఇంకా బరువు అయిపోయింది బేసిక్గా బాడీ, అతని మైండ్లోను మనసులోను.
ఎప్పుడైతే ఇదంతా చూసాడు, ఇదంతా చేస్తున్నాడు, వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ఇంకా చిరాగ్గా వచ్చి కానీ ఇలా అనడము ఇదంతా చూసి ఈ అబ్బాయికి ఇంకా కోపం అంతా పెరిగి ఏంటి జీవితం అసలు, ఇలా ఎందుకు తయారయ్యారు వీళ్ళందరూ అసలు అని చాలా ఇదిగా లోన్లీగా ఫీల్ అయ్యి ఆయన మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి ఈ గేమర్స్ దాంట్లోకి వెళ్ళి నాకు నచ్చట్లేదు ఈ జీవితం, నేను ఏదో ఒకటి చేసుకోవాలి, నాకు ఇలా నచ్చడం లేదంటూ వాళ్ళందరూ కూడా ఇది చాలా రెగ్యులర్ టాపిక్ మాట. ఇలాంటి టాపిక్స్లో వాళ్ళు మాట్లాడడం, ఇంట్లో బాధలు అవన్నీ చెప్పుకోవడం అంతా. సో ఇలాగ ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒక రోజు ఇంటికి వెళ్ళాడు లైబ్రరీ నుంచి మధ్యాహ్నం. వాళ్ళ నాన్నమ్మ అడిగింది, అరే ఏంట్రా అప్పుడే వచ్చాను అని. ఒక రాడ్ లాంటిది తీసుకుని వాళ్ళ నాన్నమ్మ నెత్తి మీద ఫాట్మా ఒకటి కొట్టాడు. ఆమె అక్కడ చనిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్ళాడు, ఫాట్మాన్ ఒకటి వేసాడు నెత్తి మీద, వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. ఆ తర్వాత వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ అక్క కోసం. వాళ్ళ అక్క ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే తలుపు వేసాడు, వాళ్ళ అక్కను కూడా అదే రాడ్ తోటి కొట్టి చంపేశాడు. ఇప్పుడు ముగ్గురు చనిపోయారు. ఈ విషయాన్ని చంపిన తర్వాత వెంటనే వెళ్ళి ఆ గేమర్ చాట్లో ఇప్పుడే మా నాన్నమ్మని చంపాను, ఇప్పుడే మా అమ్మని చంపాను, ఇప్పుడే మా అక్కని చంపాను అని చెప్పి మెసేజ్లు పెట్టేవాడు. పెట్టిన తర్వాత రాత్రి ఆ విధం కోసం వెయిట్ చేస్తున్నాడు. అయ్యింది, వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసరికి 11-12 అయ్యింది. ఇంటికి రాగానే తలుపు వేసిన తర్వాత వాళ్ళ నాన్న ఏంటిదంతా ఇలా ఉందని చూసిన తర్వాత వితిన్ సెకండ్స్ వాళ్ళ నాన్న కూడా అదే రాడ్ తోటి కొట్టి చంపేసి బ్యాగ్ ఏదో సర్దుకుని ఇంట్లోంచి బయటకు వచ్చి వేరే ఎక్కడో ఒకడికి వెళ్ళి ఇంటర్నెట్లో ఆ గేమర్స్ దాంట్లో ఇప్పుడే మా ఫ్యామిలీని అందరినీ నేను చంపేశాను, నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అంటూ మెసేజ్ పెట్టడం మొదలుపెట్టాడు. సో ఇది తెలిసిన తర్వాత ఈ గేమర్స్ దాంట్లో ఇది కొంచెం సీరియస్గా తీసుకున్నారు. అప్పుడు ఎవరో తీసుకుని వీడు ఎవడు ఏంటి అని చెప్పి ఐడి ఏదైతే ఉందో లోకల్ పోలీస్, అంటే ఏ కంట్రీయో తెలుస్తుంది, ఎక్కడి నుంచి ఆడుతున్నామో అని తెలుస్తుంది కదా, ఆ లోకల్ పోలీస్కి ఎవరో ఇన్ఫామ్ చేశారు ఇలా జరిగింది అని. ఆ తర్వాత వీడి కజిన్ ఉన్నాడు. ఆ కజిన్ ఎవడైతే యూఎస్లో అదే గేమ్లో ఆడుతూ ఉంటాడు అప్పుడప్పుడు అది చూసి ఇదేంటి ఇలా పెడుతున్నాడు మెసేజ్ అని చెప్పి వాడు కూడా లోకల్ పోలీస్ని చుట్టాలని వాళ్ళని అలర్ట్ చేయడంతో వాళ్ళు ఇంటికి వెళ్ళి చూసి పోలీసులు అలర్ట్ చేసేసరికి లోకల్ పోలీస్ అందరూ వచ్చేసరికి ఇంట్లో 4 డెడ్ బాడీలు ఉన్నాయి. ఇందుకు కుర్రాడు ఏడని చూస్తే పట్టుకున్నారు ఓవరాల్గా తెల్లారేలోపు. అప్పుడు ఆ కుర్రాడిని తీసుకుని వెళ్ళి అడిగారు, ఎందుకు ఇలా చేసావు నువ్వు అది అంటే, నాకు నచ్చలేదు అసలు, ఎందుకు ఇలా చేశానో నాకు తెలీదు, మా నాన్న ఇలా కొట్టడం ఇదంతా నాకు నచ్చేది కాదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని అక్కకి చెప్పడం ఇదంతా కూడా నచ్చలేదు నాకు. అలానే నా చదువు మీద కూడా ఇంపాక్ట్ అయ్యింది, నా కెరీర్ మీద ఇంపాక్ట్ అయ్యింది, నా మైండ్ మీద ఇంపాక్ట్ అయ్యింది అని చెప్పి ఆ అబ్బాయి ఓపెన్గా కోర్టులో ఒప్పుకున్నాడు. ఆ అబ్బాయికి తర్వాత లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు. 40 years వరకు పెరోల్ అనేది దక్కదని చెప్పారు. సో ఆ అబ్బాయికి పెరోల్ వచ్చే టైంకి, అంటే పెరోల్ అంటే ఏంటంటే నువ్వు బయటికి రావచ్చు మాట, బెయిల్ లాంటిది బేసిక్గా. అది తీసుకుని రావడానికి ఆ అబ్బాయి వయసు అప్పటికి 65 ఏళ్ళు అవుతుంది. బయటకు వచ్చేసరికి ఫ్యామిలీ అనేది ఉండదు, ఫ్రెండ్స్ అనేది ఉండదు. సో అబ్బాయి అసలు బయటికి అసలు వస్తాడనేది కూడా ఆ అబ్బాయికి తెలియదు. అసలు రావాలని ఎందుకు అనుకుంటాడు నిజంగా ఎవరు లేనప్పుడు. సో మనం వేరే కంట్రీకి మూవ్ అయిపోయినప్పుడు మనం కొన్ని మైండ్లో పెట్టుకోవాల్సినవి ఉంటాయి. అక్కడ ఎలా ఉంటున్నారు జనము, ఎలా వాళ్ళు పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు వేరే వాళ్ళతోటి అదంతా అని. అంతేకాని ప్రెషర్ పెట్టమనకి కాదు అక్కడ పేరెంట్స్కి. ఇది తెలుసుకున్న తర్వాత బేసిక్గా ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రిలీజియన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఇప్పటికీ ఇది జరిగి ఒక 5 years అవుతుంది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎవ్రీడే ఆర్ ఎవ్రీ వీక్ అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో ఎలాంటి ప్రెషర్స్ ఉన్నాయి ఏంటి అని అడగడము, పిల్లలకంటూ ఒక కాంటాక్ట్ పెట్టి వాళ్ళు ఏమైనా బాధ వస్తే ఆ పిల్లలు ఆ కాంటాక్ట్ చెప్పుకోవడము, ఆ పర్సన్తో మాట్లాడడము, అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పానంటే నేను మీకు, ఇది వేరే కంట్రీలోనే కాదు మన కంట్రీలో మన ఫ్యామిలీలో కూడా జరిగే అవకాశం ఉంటుంది మనం కేర్ తీసుకోపోతే. ఈ సోషల్ మీడియా ఇప్పుడు జనాభాలో ఏం జరుగుతుందో ఇదంతా కూడాను ఈ అవేర్నెస్ అనేది చాలా తక్కువ. అంటే మన బాధను వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే చులకనగానే చూస్తారనేది పెరుగుతుంది తప్పితే మన బాధని కన్సోల్ చేయడానికి లేకపోతే మన బాధని అర్థం చేసుకోవడానికి దొరికే మనిషి చాలా తక్కువ. అందుకని మనకు దొరికిన వాళ్ళని వదలుకోకూడదు. అలాని ఎవరైనా బాధ చెప్తుంటే వాళ్ళని నవ్వించడానికి నువ్వు ఏడిపించాల్సిన పని లేదు. అంటే వాడు జోక్ వేయడానికి అవసరం లేదు. వాడు ఏదైనా బాధ చెప్తుంటే బాధను వినాలికి తప్పితే వాడిని ఎలా కూడా నవ్విద్దాం ఇప్పుడు అని చెప్పి ఒక జోక్గా మాట్లాడితే నవ్వుతాడు అనేది పూర్వకాలంలో అలా చేసేవారు. ఎవరంటే వాళ్ళందరూ కూడా తాతలు, వాళ్ళందరూ కొంతమంది అలాంటి సెటైరికల్గా జోకులు వేసేవారు ఏదైనా బాధ చెప్తుంటే. వాళ్ళ ఇంటర్ మీనింగ్ ఏంటంటే వీడిని నవ్విద్దామని, వీడిని నా బాధలో బయట తీసుకొద్దామని. బట్ చూసేవాడికి వినేవాడికి అది వేరేగా ఉంటుంది అనేవాడికి తప్పితే. ఇంకా రిలీజియస్గా ఫాలో అవ్వాలి కొన్ని అని చెప్పి రిలీజియన్ అనేది మీరు ఆప్ట్ చేసుకున్నది.
ఇప్పుడు మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి మీరు అలా నేర్పించడం వల్ల ఆబ్వియస్గా వాళ్ళు ఆ రిలీజన్కి కట్టుబడి ఉంటారు. బట్ మీ పిల్లలకి ఒక వయసు వచ్చాక వాళ్ళు ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఈ లోపునే మనం ఏంటంటే ఇది నేను నా దేవుడు గాడ్ అనే పాడ్కాస్ట్లో కూడా చెప్పాను నేను. మీ పిల్లాడికి మీరు ఏంటి అనేది చెప్పకపోతే వాడికి ఏమీ తెలియదు. ఇప్పుడు ప్రపంచంలో చాలామంది రేసిజం గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఉంటే అసలు తెలిసేది కాదు కదా. ఇప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం జరిగిన నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే గొడవల దాని గురించి నువ్వు ఇప్పటికీ కూడా చాలామంది తెల్లవాళ్ళు నల్లవాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, వాళ్ళ ఇంటికి వీళ్ళు రావాలన్నా, ఏదైనా సరే. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు పుట్టి కనీసం 20 ఏళ్ళు కూడా అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎలా తెలిసాయి? ఒక తల్లో తండ్రో, ఒక తాతో, అమ్మమ్మో నానమ్మో ఎవరో చెప్పడం వల్లే కదా. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నారు అనేది నా మెయిన్ పాయింట్. నా గాడ్ అనే ఎపిసోడ్ కూడా చెప్పాను ఈ విషయం నేను. మనం రేసిజంని, రిలీజన్ని ఇదంతా బ్యారియర్గా ఎందుకు పెడుతున్నాము అంటే అది మన కంట్రోల్లో మనం పెట్టుకోవడానికి బేసిక్గా సంథింగ్స్. అది మనం చేయట్లేదు. మనం అంటే నువ్వు నేను చేసేది కాదు. మనకైనా పెద్దవాళ్ళు, చాలా పెద్ద పెద్దవాళ్ళు ఇదంతా కంట్రోల్లో ఉంచడానికి, వాళ్ళ కంట్రోల్లో చాలా విషయాలు ఉండడానికి చేస్తున్న కొన్ని ఇవన్నీ. అందుకని నువ్వు నిజంగా రేసిజంని నువ్వు ఎరేడికేట్ చేద్దాం అనుకుంటే మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు దాన్ని చేయాల్సింది దాని గురించి మాట్లాడుకోకపోవడమే మెయిన్ థింగ్. అంతే తప్పితే వాడు ఇలా అన్నాడు, వాడు అలా అంటున్నాడు అంటే నువ్వు వాడికి పాత హిస్టరీ గురించి చెప్తున్నావు. ఇప్పుడు హిస్టరీలో కూడాను ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే ఇండియన్ లాంగ్వేజెస్లో నువ్వు స్టడీస్లో వాటిల్లో కూడా 10th వరకు కూడా హిస్టరీలో వాళ్ళు వచ్చి వీళ్ళు ఇన్వైట్ చేశారు, వీళ్ళు ఎందుకు వచ్చి ఇన్వైట్ చేశారు, ఇన్వైట్ చేసిన వాళ్ళు ఇలా చేశారు, ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎన్ని ఘోరాలు చేశారు అంటూ అవన్నీ చదివిస్తే తప్పితే అరే హిస్టరీలో వీళ్ళు ఒక డ్యామ్ కట్టారు, ఆ డ్యామ్ని ఎలా కట్టారు, ఎందుకు కట్టారు, ఆ డ్యామ్ వల్ల ఎంతమంది ఉపయోగపడింది ఇవి చెప్పరు. ఎప్పుడు కూడా గొడవ అయింది, రాజ్యమైంది, వాడి వైఫ్ గురించి ఇలా చేశాడు, వాడి పిల్లల గురించి ఇలా చేశాడు, వాడి దానం గురించి ఇలా చేశాడు, వాడి పరువు కోసం ఇలా చేశాడు అని తప్పితే పిల్లలకు నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ ఆ సబ్జెక్ట్ అదంతా కూడా. నా ఫేవరెట్ సబ్జెక్ట్ హిస్టరీ అనేది. బట్ థింగ్ ఏంటంటే ఇది ఎందుకు ఈ జనరేషన్ చెప్పి నువ్వు ఈ భేదాలు తేవడం అనేది కంటిన్యూ అవుతుంది కదా ఎప్పటికైనా సరే. అలా ఫ్యూచర్లో కూడాను నిజంగా ఒక 150-100 ఏళ్ల క్రితం జరిగిపోయింది, ఇప్పుడు మార్చిపోవాలి లేకపోతే మారిపోవాలి, కానీ రెండూ జరగట్లేదు. ఎందుకంటే మనం వీ కీప్ ఆన్ డ్వెల్లింగ్ ఆన్ ఇట్ అండ్ మనం దాన్ని అలా తవ్వుతున్నాము గతాన్ని. దానివల్ల కొత్తగా ఇప్పుడు పుట్టిన వాళ్ళు 10 ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళు కూడా దాన్ని నేర్చుకుని ఇలా ఉండాలన్నమాట, ఇలా చేయాలన్నమాట అని అనుకుని వాళ్ళని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు మన తర్వాత. అంతే. జస్ట్ ఈ ఎపిసోడ్ నేను మెయిన్గా చేసింది ఈ ఫ్యూ పాయింట్స్ మీతో షేర్ చేసుకోవడానికి. మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్లో ఈ ఎపిసోడ్ని ట్యాగ్ చేసి నన్ను కూడా ట్యాగ్ చేయండి డిస్క్రిప్షన్ని. అలానే మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో కాకుంటే ఫాలో అవ్వండి. స్పాటిఫైలో నాకు రేటింగ్ ఇవ్వకపోతే ప్లీజ్ ఇవ్వండి. ఇప్పటి వరకు మనకు అన్ని 5 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ గో హెడ్ అండ్ గివ్ 5 స్టార్ రేటింగ్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం తర్వాత కలుద్దాం. అప్పటిదాకా